చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జనసేన టీడీపీ బీజేపీ నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, గాజు గుర్తుగా మన ఓట్లు, గాజు గ్లాసు గుర్తుగా మన ఓట్లు, పవన్ గుర్తుగా మన ఓట్లు. జనసేన నాయకులు పులపర్తి రామాంజనేయులు గారు నామినేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ ఒక నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా సుమారు 10 నుంచి 15 వేల మంది స్వచ్ఛందంగా యువత, యువకులు, పెద్దలు, అలాగే స్త్రీలు స్వచ్ఛందంగా రావడం జరిగింది. ప్రజలతో ఆయన ర్యాలీగా వచ్చి నామినేషన్ జరిగింది. ఇది నామినేషన్ ప్రక్రియ అనుకోవాలా, విజయోత్సవం అనుకోవాలా అర్థం అవట్లేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన పులపర్తి రామాంజనేయులు గారు గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ లోని, తెలుగుదేశంలోని, భీమవరంలోని ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. ఆ 10 సంవత్సరాలు కూడా నీతిగా, నిజాయితీగా ప్రజలను పాలించి ఎక్కడ ఏ ఒక్క సమస్యను పరిష్కరించి అభివృద్ధి మీద భీమవరం మండలం కానీ, వీరేశ్వరం మండలం కానీ, భీమవరం టౌన్ మీద కానీ అభివృద్ధి మీద అది దృష్టి పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అటువంటి నాయకుడు కావాలి, ప్రజల్లో ఉండాలి, మంచి జరగాలి. ఇప్పుడు జరిగే దుష్ట పరిపాలనే తరిమి కొట్టి అంజబాబు గారి నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన వ్యక్తి మన పులపర్తి రామాంజనేయులు గారు ఈ రోజున భీమవరం మల్టీప్లెక్స్ కాడి నుంచి మరి మన మున్సిపల్ ఆఫీసు, ఎండి ఆఫీస్కి వచ్చి నామినేషన్ వేసి మరి అందరూ కూడా భీమవరం నియోజకవర్గ స్థాయిలో పార్టీలకి అతీతంగా స్వచ్ఛంద సేవా సంఘాలు, వ్యాపారస్తులు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి వేలాది మంది ర్యాలీగా తీసుకొచ్చి ఈ ఒక నామినేషన్ అని ఒక పండగ వాతావరణంగా మరి ఇది ఒక విజయోత్సవం కింద ముందుకు నడిపించడం చాలా ఆనందదాయకం. మరి ఈ రోజున ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చి ఏదైతే కూటమి అభ్యర్థి రామాంజనేయులు గారి నామినేషన్కి వచ్చారంటే కారణం ఈ 5 సంవత్సరాలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఉన్నాయో దానికి నిదర్శనగా మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ మరి ఆ రోజున ఒక ఓటు గాజు గ్లాసుకి, ఒక ఓటు కమలం గుర్తుకి వేసి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని ఎంత కంకణం కట్టుకున్నారనేది ఈ నామినేషన్ ద్వారా తెలిసింది. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ కూటమితో ముందుకు వస్తున్నామంటే ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత, మహిళలు, వ్యాపారస్తులు అందరూ ఒక లక్ష్యం కోసం ఈ రోజున ఈ మహాకూటమి. అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికైనా అర్థం చేసుకో, నువ్వు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు క్యాంపెయిన్లు చేస్తున్నావు. నిజంగా చెప్పాలంటే ఎవరి కాలు స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి పనిచేస్తున్నారు. దీనికి నిదర్శనం ఏంటంటే నువ్వు ఏదైతే ప్రజావేదిక కూల్చేసావు, ఏదైతే ఇసుక బ్యాన్ చేసి భవన నిర్మాణ కార్మికులు పట్టగొట్టావు, ఏదైతే 5 రూపాయలు అన్నా క్యాంటీన్ భోజనం తీసి పేదవాడు నోటికాడు కూడు తీసేసావు, ఏదైతే నకిలీ మద్యం అమ్మి నువ్వు ఎంతమంది లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు పోతానికి కారకుడు అయ్యావు. అలాగే పెంచిన వంట గ్యాసు, డీజిల్, పెట్రోల్ ధరలు ఇవన్నీ కూడా సామాన్యుడు నడ్డి విడిచే విధంగా నువ్వు ఈ రోజు పరిపాలన కొనసాగించు. దీనికి నిదర్శనగానే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో బలపరిచి నిన్ను ఇంటికి పంపి నువ్వు ఏదైతే సిద్ధం అంటున్నావో ఇంటికి పోతానికి సిద్ధం అని చెప్పి ఈ ప్రజలందరూ కంకణం కట్టుకున్నారని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున మేము గజమాలతో మరి ఆయనకి పూలమాల వేసి మరి ఆయనకి స్వాగతం పలికాం. ఈ సందర్భంగా రేపు అలాగే జూన్ 4వ తారీఖున కూడా విజయ ఉత్సవాలు కూడా ఇంతకంటే ఘనంగా చేసే విధంగా మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులందరం కూడా ముందుకు నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాం.